కుంభరాశి వారికి సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీలలో 3 ఎదురు చూస్తున్న అతిపెద్ద శుభవార్తలైతే వినబోతున్నారండి. కానీ ఎం అనే అక్షరం వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతోంది. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. కుంభరాశి వారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుంభరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు. అంతేకాకుండా చాలా సెన్సిటివ్ పర్సన్స్ కూడా. ఎదుటి వారిని ఎట్టి పరిస్థితులలో కూడా నొప్పించడం కానీ, దెప్పి పొడుపు మాటలు అనడం కానీ, మాటలతోటి హింసించడం కానీ వీరికి అస్సలు చేతగాని పని. కానీ వీరిని మాత్రం ఎవరైనా హింసించినా, ఎవరైనా బాధ పెట్టినా, ఎదుటి వారి నుంచి వీరేదైనా నష్టపోయినా కానీ వారికి రఫ్ అండ్ టఫ్గా ఇచ్చి పడేసే మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క కుంభరాశి వారు. కుంభరాశి వారు మిగతా రాసుల వారందరితో పోల్చుకుంటే వీరు చాలా అంటే చాలా తెలివైన వారు. ముఖ్యంగా వీరు ఏదైనా కానీ ఒక పనిని చేయాలి అనుకుంటే ఆ పని చేసేంత వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వం కలిగిన వారు. ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలి, ఆ పనిలో నేను సక్సెస్ని సాధించాలి, అందరికంటే ఆ పనిని నేను కొంచెం డిఫరెంట్గా చేయాలి, నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందులో రావాలి, ఏదైనా నేను సక్సెస్ని సాధించాలి అనుకొని పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఆ పని అందు ఖచ్చితంగా కసిగా పనిచేసే మనస్తత్వం కుంభరాశి వారిది. ఇక నమ్మకం అన్న విషయానికి వస్తే కుంభరాశి వారికి ఏదైనా కానీ మనం ఒక మాట చెప్పి, ఈ మాట నీకు నాకు మధ్యనే ఉండాలి, ఇక మరెవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు, అంత సీక్రెట్గా ఉంచాలి అని చెప్తే వారికి మనం ఖచ్చితంగా ఆ మాటని వారు ఆ మూడో వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా తెలియనివ్వరు. అంత నమ్మదగిన వ్యక్తులు. కుటుంబానికి ఎక్కువ రెస్పెక్ట్ని ఇస్తారు, తోడబుట్టిన వాళ్ళకి ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు. వీరికి చేతనైనంత సహాయం తల్లిదండ్రులకు చేస్తారు, తోబుట్టువులకి చేస్తారు. వీరి ద్వారా చాలామంది కూడా ఎన్నో తెలియని విషయాలను నేర్చుకుంటారు. అంతేకాకుండా వీరు ఏదైనా కానీ ఒక మాట ఎదుటి వారికి నష్టపోయే విధంగా చెప్పరు. వీరి మాట విని ఎంతో మంది ఆ యొక్క చేసే పనుల యందు ఆ సక్సెస్ను పొందిన వారే తప్ప వీరి మాట విని నష్టపోయిన వారు ఎవ్వరూ కూడా లేరు. వీరు పొరపాటున కూడా ఎదుటి వారి ద్వారా ఒకవేళ నష్టపోయినప్పటికీ కూడాను అవతలి వారికి నష్టం చేద్దాం మనం కూడా, అవతలి వారు మనల్ని గతంలో మోసం చేశారు, వారితో మనకి టైం వచ్చినప్పుడు, వారు మన దగ్గరికి వచ్చినప్పుడు వారంతా కూడా మనం చూద్దాము అని అనుకుంటారే కానీ మనసులో ఆ టైం వచ్చినప్పుడు వారికి సహాయం చేసి వచ్చే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. కాబట్టి కుంభరాశి వారి మీద భగవంతుని అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా పుష్కలంగా ఉంటుంది. ఎంత పుష్కలంగా ఉన్నప్పటికీ కూడాను వీరి జీవితంలో కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు, మానసికమైన ఒత్తిడి, ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయిన విధంగా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారనమాట. వీరికి ఒకరికి నచ్చరు. ఎందుకు అనంటే కనుక వీరికి నలుగురితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నప్పటికీ కూడాను వీరు ఎదుటి వారి యొక్క అంటే ఆ మనోభావాలు పూర్తిగా వీరికి అర్థమైపోతాయి. ఉదాహరణకి ఎదుటివారు వేరే వారిని మోసం చేయటం, వేరే వారితోటి మంచి అనిపించుకోవడం కోసం ఉన్న మాటలు లేని మాటలు వారిని పొగడడం, అంతేకాకుండా వేరే వారితో వీరి గురించి చెడుగా చెప్పడం, ముఖ్యంగా వేరే వారికి అంటే ములక్కాయ చెట్టు ఎక్కిస్తారు, మునగ చెట్టు ఎక్కిస్తారు, వారిని పొగిడి అని చెప్పి అంటూ ఉంటారు కదా, అలా చేయడం, మళ్ళీ అవసరం అయినప్పుడు వారితో ఎంతో ప్రేమగా నటించడం, అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు వచ్చేసేయడం, అటువంటి మనస్తత్వం ఎదుటి వ్యక్తిది అని చెప్పి వీరికి తెలిసినప్పుడు కుంభరాశి వారు అటువంటి వారిని కాస్త దూరంగానే ఉంచుతారు. వారితోటి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు. ఏదైనా మరి అవసరమైతే తప్ప
ఎక్కువగా అటువంటి వారితో క్లోజ్ అయిపోదామే, అటువంటి వారితో అసలు అట్లా మాట్లాడడం కూడా వీరికి చేత కాదు. ముఖ్యంగా ఎదుటి వారిని ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక ఎదుటి వారిని మాటలతోటి బురిడి కొట్టించి మాయ చేసి బుట్టలో పడవేయటం కొంతమందికి వెన్నతో పెట్టిన విద్య. కానీ అట్లా మాయ చేసే వ్యక్తిత్వం కుంభరాశి వారికి అస్సలు చేత కాదు. ఏదైనా కానీ మొహానే ఉన్నదేదో మాట్లాడతారు, ఏదైనా అడగాలనుకుంటే మొహానే అడిగేస్తారు. ఒకవేళ పడదా, అబ్బా అతనితో నాకు పడదా అని చెప్పి దూరంగా వచ్చేస్తారు. అంతేకాని ఉన్న మాటలు లేని మాటలు చెప్పి వారిని మాయ చేసి వారిని పొగిడి వారిని బుట్టలో వేసుకొని వారిని క్లోజ్ అయిపోయి వారితో స్నేహం చేసి ఇంత డ్రామా అయితే వీరికి అస్సలు రానే రాదు కుంభరాశి వారికి. కుంభరాశి వారిని అంటే మనం ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ కుంభరాశి వారిని ఎక్కువగా ఎదుటి వారు వాడుకుంటారు వారి యొక్క అవసరాల కోసం. ఎప్పుడైనా కానీ వారి యొక్క సలహాలు తీసుకొని ఎదుటి వారు బాగుపడతారు. అయినప్పటికీ కూడాను కుంభరాశి వారికి సహాయం చేయాల్సి వస్తే వీరు మాత్రం వారికి సహాయం చేయడానికి ఆమడ దూరం వెళ్ళిపోతారు. కాబట్టి కుంభరాశి వారి యొక్క జీవితంలో అసలు ఎదుటి వారిని సహాయం అడగాలి అనే మాటని కూడా మర్చిపోయి వారి జీవితాన్ని వారు చూసుకోవడం మొదలు పెడతారు. వీరికి చిన్న వయసులోనే, ఉదాహరణకి మనం చెప్పుకుంటే కనుక చిన్నతనంలో ఏం సుఖాలు అనుభవించారో తెలియదు కానీ కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి కుంభరాశి వారికి అడుగడుగున కష్టాలు, చిన్న చిన్న కోరికలను కూడా చంపుకోవడం, ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే కొన్ని లవ్ ఫెయిల్యూర్స్, కొన్ని అవమానాలు, ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న కోరిక తీర్చుకునే ప్రయత్నం చేసినా కూడా నలుగురు నాలుగు రకాలుగా దెప్పి పడవటాలు. అంతేకాకుండా వీరికి చేతనైన పని చేసుకుంటున్నా కూడా అందులో వెతకటాలు, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వారికి జీవితంలో చాలా మంది ద్వారా అయితే జరిగాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, అవమానాలు అన్నింటినీ కూడా ఫేస్ చేసుకొని అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి అర్థం చేసుకొని డబ్బు యొక్క విలువ ఏంటో తెలుసుకొని నేను ఏదో ఒకటి సాధించాలి, నేను కష్టపడాలి, నేను ఒక రూపాయి కోసం ఒకరి మీద ఆధారపడకూడదు, నా ధనం నేను సంపాదించుకోవాలి, నా ఖర్చులకు కావాల్సినవి నేనే సంపాదించుకోవాలి, మంచైనా చెడైనా నా చేతిలో కూడా ఒక రూపాయి ఉండాలి అని చెప్పి వారికి ఏ పని మీద అయితే ఆసక్తి ఎక్కువగా ఉందో ఆ పని పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తూ చాలామంది కుంభరాశి వారు ఆ పనిలో చాలా ధనాన్ని కూడా సంపాదించారనమాట. కాబట్టి కొంతమంది ఎవరైతే వీరిని చిన్న వయసులో హేళన చేశారో ఇప్పుడు వీరి యొక్క పరిస్థితిని, వీరి యొక్క పొజిషన్ని, వీరి యొక్క డబ్బుని చూసి అవతలి వారి యొక్క నోర్లు అనేవి మూసుకుపోయాయి. చాలా వరకు కూడా 100%లో 80% మెంబర్స్ వరకు ఇలా విజయాన్ని సాధించిన వారే కుంభరాశి వారు ఎక్కువగా ఉన్నారు. కాకపోతే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని నష్టాలు, కొన్ని అనారోగ్య సమస్యలు, కొంత మానసికమైన ఒత్తిడి ఇవన్నీ కూడా వీరు అనుభవిస్తూ ఉన్నారు. వీరికి ఏంటంటే ఏదైనా ఒక పని ఉంటే నిద్రపోరు. ఆ పని చేసేంత వరకు ఆతృత, కంగారు, ఒక రకమైన యాంగ్జైటీ, నేను చేసేయాలని ఒక తపన అనేది ఉంటుంది కదా. దానివల్ల ఏంటి అంటే కనుక కొంచెం యాంగ్జైటీ, అంటే ఆ యాంగ్జైటీ అనేది కూడా ఒక రకమైన మానసిక సమస్య అన్నమాట. ఎప్పుడు కూడా మనిషికి అంత కంగారు, అంత ఆవేశం, అంత ఆతృత అనేది ఉండకూడదు. నిదానం ఉండాలి. ఆ నిదానం ఉంటేనే మనిషి యొక్క మనస్సు ఆ వే ఏదైతే ఉంటుందో ఆ మనస్సు ఒక స్థిమితత్వం అంటారు కదా, ఆ స్థిమితత్వాన్ని కలిగి ఉంటేనే మనిషికి ఆరోగ్యానికి మంచిది. ఇదొక్క విషయం మీరు గుర్తుంచుకోండి కుంభరాశి వారు. దీనివల్ల మీకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అయ్యో అనుకున్న టైంకి దాన్ని చేయలేకపోతున్నానే, అది నా వల్ల కావడం లేదే అని ఒక స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఈ ఆతృతని కుంభరాశి వారు 100%లో 85-90% వరకు అనుభవిస్తున్నారు. ఈ ఆతృతను తగ్గించుకోండి. కొంచెం నేను చెప్పేది ఏంటి అంటే కనుక కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు పని చెయ్యాలి అనుకుంటున్నారు, అవును కదా, ఆ పని యందు మీకు ఇష్టం ఉంది, ఒక బాధ్యత ఉంది, దాని యందు ఒక గౌరవం ఉంది. దానికోసం మీరు
ఉదయం మీరు 5 గంటలకు నిద్రలేస్తే రాత్రి 10 గంటల వరకు సమయం ఉంటుంది. ఇంత సమయంలో మీకు ఆ పని చేసుకోవడానికి సమయమే లేదా? ఎందుకంత టెన్షన్, ఎందుకంత ఆతృత, ఎందుకంత యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు? నిదానంగా, స్థిమితంగా ఆ పనిని చేసుకోండి. మనకి ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఈ యాంగ్జైటీ వల్ల ఏమవుతుందంటే నిద్రలేని సమస్యలు వస్తాయి. అంతేకాకుండా గుండె వేగం పెరుగుతుంది. ముఖ్యంగా దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుంది. దానివల్ల ఆ యొక్క చేసే పనులన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో ఇన్ని సమస్యలు అనేవి ఆ తొందర వల్ల వస్తూ ఉంటాయి కుంభరాశి వారికి. ఇది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఈ ఒక్కటి సరి చేసుకుంటే మీ పనులు మీకు స్థిమితంగా నిదానంగా చేసుకొని హ్యాపీగా ప్రశాంతంగా ముగించుకోండి. మనకు సమయం చాలా ఉంది రోజు మొత్తం మీద. కాకపోతే మీకేంటంటే కంగారు ఎక్కువ, కాస్త కంగారును తగ్గించుకోండి. ఇక ముఖ్యంగా వేరే వారి గురించి ఆలోచనలు అనేవి తీసివేయండి. చాలా వరకు కూడా కుంభరాశి వారు తీసేశారు. మళ్ళీ కొంతమంది ఉన్నారు ఏంటి అంటే కనుక మన అనుకున్న వాళ్ళే మనల్ని చిన్న చూపు చూస్తున్నారు, మనతో సరిగా ఉండట్లేదు, మనతో క్లోజ్గా ఉండట్లేదు, మనల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు, మనల్ని బయట నలుగురిలో విలువ లేకుండా నుంచోబెట్టాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇటువంటి ఏవో గందరగోళమైన ఆలోచనలు ఎందుకండి? ఒక మాట అడుగుతాను చెప్పండి. ఎవరో ప్రచారం చేస్తే మనం తప్పుడోలం అయిపోతామా? ఎవరో ప్రచారం చేస్తే మన యొక్క క్యారెక్టర్ అనేది మారిపోతుందా? ఇక్కడ ఎవరైనా కానీ కంటికి కనిపించేదాన్నే నమ్ముతారు. చెప్పుడు మాటలు చెప్పే వారి యొక్క బుద్ధి కుక్కతోక లాంటిది. వారు చెప్తూనే ఉంటారు. ఎంత చెప్పినప్పటికీ కూడాను మనిషికంటూ ఒక విలువ అనేది ఉంటుంది. చెప్పే వాళ్ళని కూడా చాటును అనుకుంటారు. అబ్బా వీరికి నోరు తెరిస్తే వారి గురించి చెప్పే పనేనమ్మా అని చెప్పి వారిని కూడా అనుకుంటారు. కానీ మీ క్యారెక్టర్ని, మీ యొక్క హోదాని, మీ యొక్క నైతిక విలువలని, మీకున్న గౌరవాన్ని పతనం చేయడం ఎవరి చేతుల్లో కూడా లేదు. అది భగవంతుడికి సాధ్యపడుతుంది తప్ప మానవులకు ఎవరికి సాధ్యపడదు. చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళనే అనుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి ఏది కూడా జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు మానసికంగా స్ట్రాంగ్గా ఉండండి, బలంగా ఉండండి. ఒకరి గురించి ఆలోచనలు మానుకోండి. మీ యొక్క దృష్టి ఎప్పుడూ కూడా మీ గురించి ఆలోచించుకోవడం. మీరు ఏం ఫుడ్ తింటున్నారు, మంచి తింటున్నారా, చెడ్డ తింటున్నారా? మంచి ఫుడ్ తింటాం, హోమ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తింటాం, టైంకి తినడం, ఆతృత లేకుండా కంగారు లేకుండా మీ పనులు మీరు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, లేదా బయటకు వెళ్ళే మగవారైతే బయట మీ పనులు చూసుకున్నామా, ఇంటికి వచ్చామా, ప్రశాంతంగా కాసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసామా, హాయిగా నిద్రపోయామా, ఇంతవరకే. కానీ వేరే వాళ్ళ గురించి ఆలోచనలే వద్దు. వేరే వారి గురించి ఆలోచిస్తే రేపు మనకేదన్నా హెల్త్ ఖరాబ్ అయితే వాళ్ళు వచ్చి మనకు 10,000 ఇస్తారా చూపించుకోపో అని చెప్పి మళ్ళీ ఆలోచనల వల్ల ఏదన్నా అనారోగ్య సమస్యలు వస్తే మరి అది ఒక ప్రాబ్లం అనమాట. దానికి మళ్ళీ డబ్బు వేస్ట్ అవుతుంది. ఈ ఆలోచన అనేది మనిషిని చాలా వరకు కృంగతీస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆలోచన అనేది మానుకుంటేనే మంచిది. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక అనారోగ్య సమస్యలు అనేవి మీకు కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఈ మధ్య వస్తున్నాయి. అమ్మాయిల్లో చూసుకుంటే కనుక కొంచెం గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఇంకొంచెం బ్లీడింగ్ టైంలో అంటే పీరియడ్ టైంలో కొంచెం బ్లీడింగ్ సమస్య ఎక్కువగా ఉండటం, అంతేకాకుండా కొంచెం రక్తం లేకపోవడం అంటే హెమోగ్లోబిన్ % తక్కువగా ఉండటం, దానివల్ల లేచినా కూర్చున్నా తల తిప్పేసినట్లుగా, కళ్ళు తిరిగినట్లుగా ఇలా అనిపించడం, ఇట్లా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవ్వటం, కొంచెం గుండె దడ రావటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి మీరు సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వీటికి ముందు మీరు హెల్త్ చెకప్స్ అనేవి చేయించుకోండి. ఎందుకంటే మీకు ఒకటి ఫస్ట్ చిన్నదాన్ని కూడా మీరు భూతద్దంలో చూసేస్తూ ఉంటారు, చిన్నదానికి కూడా భయపడుతూ ఉంటారు. మీకైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నన్ను నమ్మండి. కుంభరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరీ చెప్తున్నాను. ఎటువంటి సమస్యలు మీకు ఉండవు. మీకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కారణం ప్రతి మనిషికి కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇందులో మీరు తెచ్చిపెట్టుకున్నవి కొన్ని ఉంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు హెల్త్ని, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇష్యూ ఉంది అంటే వెంటనే హెల్త్ చెకప్
చేంజ్ చేసేసుకోండి, దాన్ని అక్కడితో క్లియర్ చేసేసుకోండి, దాని గురించి అక్కడితో ఆలోచన వదిలేసేయండి, హ్యాపీగా మళ్ళీ మీ పని మీరు చూసుకోండి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే మనకంతా కూడా నెగిటివ్గానే జరుగుతుంది, మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకంతా కూడా పాజిటివ్గానే ఆలోచిస్తుంది. కొంచెం కుంభరాశి వారు ఈ మధ్య నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు, కాస్త ఆలోచన స్థితిని మార్చుకోండి. అంతా మాకు మంచి జరుగుతుంది, మాకేం కాదు, మేము హెల్దీగా ఉంటాము, మేము ఆరోగ్యంగా ఉంటాము, మా పనులు మేము చేసుకుంటాము, మేము చాలా స్ట్రాంగ్గా ఉంటాము అని చెప్పి మీకు మీరు అనుకుంటే దానికి తగ్గట్లుగా మీ బాడీలో హార్మోన్లు అనేవి రిలీజ్ అవుతాయి, మీరు హ్యాపీగా ఉంటారు. ఇది చేయాల్సింది, గుర్తుంచుకోండి. ఇక కుంభరాశి వారు మీరు ఎదురు చూస్తున్న 3 అతిపెద్ద శుభవార్తల్లో మొదటిది, ఒకటి నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నెలలలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు గోల్డ్ని అయితే కొనబోతున్నారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొనబోతున్నారు, అది కూడా పెద్ద మొత్తంలో కొనబోతున్నారు. అది మీకు మొదటి శుభవార్త. అది మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టాలి అనుకుంటున్నారు, దానికి మీకు అంటే అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి. ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట మీ యొక్క జీవితంలో. ఖచ్చితంగా దీనివల్ల మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ యొక్క ఆరోగ్య స్థితి మార్పు జరుగుతుంది. అది మంచిగా, విన్నారు కదా, మంచిగా జరగబోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు చెప్తారు. మనకి డబ్బులు కావాలా, కోట్ల సంపద కావాలా అని చెప్పి భగవంతుడు మనకు వరం ఇవ్వటానికి వస్తే, ఇదిగో ఈ చేతిలో కోట్ల సంపద ఉంది, ఈ చేతిలో నీ ఆరోగ్యం ఉంది అంటే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఆరోగ్యాన్ని ఎంచుకుంటారు. అవునా కదా? అవును కదండి. ఇది 100% నిజమైతే అవునక్క 100% నిజం అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆ కోట్ల సంపదదే ఉందండి, డబ్బుదే ఉందండి చెప్పండి, ఆరోగ్యం ముఖ్యం. కానీ ఆరోగ్యం ఉంటే ఆటోమేటిక్గా డబ్బును సంపాదించుకునే తెలివితేటలు కుంభరాశి వాళ్ళకి లేవా? బొచ్చెడున్నాయి కుంభరాశి వారికి. ఇందులో ఎటువంటి లోటు లేదు. మీకు ఆరోగ్యం అయితే అందబోతుంది. ఇది రెండవ శుభవార్త. ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక మీ యొక్క కుటుంబంలో కొన్ని సమస్యలు అనేవి ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో, భర్తకు సంబంధించి, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, వాటి వల్ల వచ్చే సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటకి రాబోతున్నారు. ఇది మూడవ గుడ్ న్యూస్. ఇది వినటానికి చిన్నగా ఉన్నప్పటికీ కూడాను దీనివల్ల మీరు చాలా స్ట్రెస్కి గురి అయ్యారు, చాలా వరకు ఆలోచించారు, చాలా వరకు గొడవలు జరిగాయి, చాలా వరకు నలుగురిలో కూడా పెట్టారు ఈ విషయం గురించి, ఓవర్ థింకింగ్ చేశారు దీని గురించి. కానీ ఇప్పుడు మాత్రం దాన్ని పూర్తిగా వదిలేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. సో దీనివల్ల మీకు సగం నెత్తిన పెట్టుకున్న 100 కేజీల బరువు దిగినట్లుగా ఉండి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మాత్రం మీ యొక్క లైఫ్లో మూడవ శుభవార్త. ఇక ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో పెద్ద ట్విస్ట్. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు రక్త సంబంధం కాదు, మీ బంధువులలో వారు కాదు, మీకు స్నేహితుల రూపంలో ఉంటారు, లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ స్నేహితుల రూపంలో ఉంటారు. ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ఉన్న మాటలు లేని మాటలు మీ మీద చాడీలు చెప్పి మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు గొడవలు పెట్టాలి అని చెప్పి చూస్తారు, మిమ్మల్ని అగౌరవపరచాలి అని చెప్పి చూస్తారు, నలుగురిలో మీరు తల దించుకునేలా మాట్లాడతారు. అంతేకాకుండా ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క సంపదనని దోచుకోవాలి అని చెప్పి చూస్తారు. స్నేహం మంచితనం అనే ముసుగు వేసుకొని ఆ ముసుగులో మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తారు. ఎలాగైనా కానీ మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది వారు సాధించాలి అని చెప్పి వారి లక్ష్యంగా పెట్టుకొని మీ రూట్లో, అంటే మీ యొక్క రూటు, మీ యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని వారు కూడా తెలుసుకొని అందులో అడుగు పెట్టి మిమ్మల్ని పక్కకి నెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిది. ఎమ్మని అక్షరం, అందరూ ఎమ్మని అక్షరం ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని చెప్పి నేను చెప్పట్లా. ఎవరైతే మీకు దగ్గరగా ఉన్నారో వారి యొక్క పరిచయం, వారితో మీకున్న స్నేహం, అనుబంధం ద్వారాగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు అంచనా వేసుకొని దూరంగా ఉంచండి. మంచి వాళ్ళైతే క్లోజ్గా ఉండండి, చెడ్డ వాళ్ళైతే దూరంగా ఉంచండి. కానీ ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మాత్రం మీరు కనుక నమ్మితే మీ జీవితంలో ఒక ట్విస్ట్ అనేది జరుగుతుంది, అది కూడా చెడ్డగా జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇది మీ యొక్క జీవితంలో ఎం అనే అక్షరం వ్యక్తి ద్వారా వచ్చేది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు
చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల ఆ యొక్క వృత్తిలో కొంచెం అంటే ఒక్క అడుగు వెనక్కి వేస్తారు, కానీ మళ్ళీ నార్మల్గానే వెళ్ళిపోతారు. వృత్తిపరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా మంచిగానే ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అమ్మాయిలు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఇప్పుడు పరిస్థితులు అస్సలు బాగాలేదు, అందరూ కూడా వాడుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. కాబట్టి కుంభరాశి అమ్మాయిలు చాలా సెన్సిటివ్, ఈజీగా నమ్ముతారు. ఒకరిని నమ్మి లవ్ చేస్తే వారి కోసం ప్రాణం ఇస్తారనమాట మీరు. కాబట్టి అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఒక అడుగు ముందుకు వేయండి, లేకపోతే వాళ్ళని లిమిట్స్లో ఉంచే ప్రయత్నం చేయండి. లవ్ పరంగా అయితే మీరు 100% పర్ఫెక్ట్గానే ఉంటారు. అవతలి వారిని కాస్త నమ్మకుండా ఉంటేనే మంచిది, గుర్తుంచుకోండి. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. ఇక సంతాన భాగ్యం లేని వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీకున్న సమస్యలు ఫస్ట్ తగ్గించుకోండి. మంచి హెల్దీ ఫుడ్ తింటూ టైంకి చక్కగా రోజుకు గంట సేపు అయినా వాకింగ్ చేసుకుంటూ మంచిగా ఉంటే కనుక మీకున్న ఆ యొక్క ప్రాబ్లం అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది. దానివల్ల మీకు సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీకు అయితే డెఫినెట్గా ఈ యొక్క సంబంధం చూసుకునే విషయంలో తొందరపడొద్దు, ముఖ్యంగా గుర్తుంచుకోండి. తొందరపడి ఒక అడుగు ముందుకు వేయొద్దు, కాస్త 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ అనేది మనకి మిగతా 80 సంవత్సరాలు మన తోడుగా ఉండాలి. కాబట్టి వారితో ఏదైనా సమస్య వస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళటం ఇవన్నీ జరగవు. కాబట్టి కాస్త ఆలోచించుకొని మనసులు, జాతకాలు అన్నీ కూడా కలిసిన తర్వాతనే సంబంధంలోకి దిగే ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా. ఓవరాల్గా అయితే మీకు హెల్త్ కూడా ఈ 3 రోజులు అనుకూలిస్తుంది, హ్యాపీగానే ఉంటుంది. చిన్న చిన్న ఊరి ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది, అంతకు మించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. దీనివల్ల చాలా వరకు దిష్టి దోషాలు తగ్గుతాయన్నమాట. ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. శనివారం ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన సింధూరం కానీ, అమ్మవారి యొక్క కుంకుమ కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల నరఘోష చాలా వరకు తగ్గుతుంది. ఏదైనా ఒక అమావాస్య రోజు ఎర్రనీళ్ళు తిప్పివేసుకోండి. దీనివల్ల మీకున్న నరదిష్టి చాలా వరకు తగ్గుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎవరినైనా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఎవరితో ఓవర్గా కలిసిపోయే ప్రయత్నం చేయకండి. దానివల్ల మీకు నష్టాలు తప్ప లాభాలు ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది. హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.